రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దు. ఎవరు అంటున్నారు? హైకోర్టు అంటున్నది. రిటైర్ అయిన ఉద్యోగుల జీవితాలతోని ఆటలు ఆడకండి అని గవర్నమెంట్కి చెప్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు అడుగుతోంది వారి సొమ్మే. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి చేసిన చెల్లింపులపైన నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ఆర్థిక శాఖకు హైకోర్టు ఆదేశాలు. 737 పిటిషన్స్లోని 4,000 మందికి చెల్లింపులు చేశామన్న ప్రభుత్వం. జూన్ 10వ తేదీలోగా మిగిలిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేయాలన్న న్యాయస్థానం. ఇప్పుడు కోర్టుకు పోతే అడిగితే మీరు బెనిఫిట్స్ ఇస్తారా? ఎవరన్నా పోయి ప్రశ్నిస్తే, చనిపోయిందని ప్రశ్నిస్తే, మేము ఖమ్మం పోయినాం. ఖమ్మం పోయి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే భార్య చావు బతుకుల్లో ఉన్న పాపం, ఆమె కూడా చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బట్టి విక్రమార్క తెల్లారే వాళ్ళ అకౌంట్లో 60 లక్షల రూపాయల బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్లో వేసిండు. అంటే ఎవరైనా చనిపోతే, ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా కోర్టుకు పోతేనే ఇస్తారా? జూన్ 10వ తేదీలోపు అందరికి ఇచ్చేయాలని న్యాయస్థానం ఒక డెడ్ లైన్ పెట్టింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు ప్రభుత్వ సొమ్ము అడగట్లేదు, వారికి సంబంధించిన రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. సర్వీసులో ఉన్న ఉద్యోగుల వేతనాలు నిలిపేసినా 1-2 సార్లు ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, కానీ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని గురువారం నాటి విచారణ జాబితాలో 754 పిటిషన్స్ ఉన్నాయి. అందులో ఒక్కో పిటిషన్లో 1 నుంచి 10 మంది పిటిషనర్లుగా ఉండే అవకాశం ఉన్నది. ఒక్కో పిటిషన్ వారీగా ఎవరెవరికి ఎంత బకాయిలు చెల్లించారో వివరిస్తూ అమలు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు తమకు బకాయిలు రాలేదని ఏ ఒక్కరైనా ఎక్కడున్నది ఇది ఏ ఒక్కరైనా మళ్ళీ మాకు చెప్పొద్దని తెలిపింది. అంటే జూన్ 10కి వాయిదా వేస్తున్నాం, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అందరికీ బెనిఫిట్స్ ఇచ్చేయాలని చెప్తున్నది. ఈ ఆదేశాలు కనుక అమలు కాకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తమ ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించట్లేదంటూ వివిధ శాఖల నుంచి రిటైర్ అయిన పోలీసులు, టీచర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపైన గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఏప్రిల్ 9వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించాలని, లేకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే తాజాగా గురువారం ఈ పిటిషన్లు మళ్ళీ విచారణకు వచ్చినాయి. ఎందుకంటే నిన్న 9వ తారీఖు కాబట్టి. ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ గురువారం నాటి విచారణ జాబితాలో మొత్తం 754 పిటిషన్స్ ఉన్నాయి. ఇందులో 737 పిటిషన్స్లో ఉన్న దాదాపు 4,000 మందికి చెల్లించాం. టోకెన్ నెంబర్ల విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్న 400 మందికి మాత్రమే నిధులు విడుదల కాలే. హైకోర్టు ఆదేశాలను అమలు చేశాం. బకాయిలు విడుదలైన నేపథ్యంలో చాలామంది పిటిషన్లకు చెందిన న్యాయవాదులు ప్రస్తుత విచారణకు హాజరు కాలేదని, కొంతమంది న్యాయవాదులే ఉన్న విషయాన్ని గమనించాలి అని కోరారు. కొంతమంది న్యాయవాదులు బకాయిలు వచ్చాయో లేదో తమ క్లయింట్లను కనుక్కోలేదని పేర్కొన్నారు. ఈ వాదన పిటిషన్ల న్యాయవాదులు వ్యతిరేకించారు. క్లయింట్లతో మాట్లాడాం, నిధులు రాలేదు. ప్రస్తుతం విచారణ జాబితాలో 754 పిటిషన్స్లో కేవలం 221 పిటిషన్లలో మాత్రమే బకాయిలు విడుదలయ్యాయి. ఈ వాదన ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. తన వద్ద ట్రెజరీ విభాగం అందజేసిన నివేదిక ఉన్నది, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు. వాదన విన్న ధర్మాసనం కొంతమందికి ఇంకా రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలు రాలే అంటున్నారు. కాబట్టి 221 పిటిషన్లు పోగా మిగిలిన పిటిషన్స్లో కేసుల వారీగా చెల్లింపుల వివరాలతో అమలు నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10వ తేదీ నాటికి మొత్తం పిటిషనర్ల అందరి బకాయిలు క్లియర్ కావాల్సిందే అని పేర్కొంది. సరే, ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేశారో కొంత ఇదిగా ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తుందేమో కోర్టు. మరి ఏని వాళ్ళ సంగతి ఏంది? అరే, గవర్నమెంట్ అన్న తర్వాత ఇప్పుడు ఒక పిటిషన్ మీద ఎంక్వైరీ జరిగి విచారణ జరిగితే అందరికీ అది అమలు అవ్వాలి కదా. మళ్ళీ ఇంకొకరి ఆ పిటిషన్ వేసుకోవాలి అంటే మళ్ళీ ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఖర్చు అయితే వాళ్ళు తిరగాల, ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు 700 మందే ఉన్నారా? మరి 1000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైపోవాలా? వాళ్ళు ఎక్కడ పోయి అడగాల? ఏదో ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న వాళ్ళు ఉంటారు, మండలంలో ఏదో వాళ్ళు ఎక్కడ పోవాలా? అమ్మాయ్యా బాబు, భూములు మస్తుగా ఉన్నాయి కదా, మింగిన భూములు ఉన్నాయి కదా, అమ్ము, వేరే వాటికి అమ్ముతున్నావు కదా. అమ్మకాలు జరపొద్దని చెప్పాలి మాలాంటి వాళ్ళని కూడా. మరి తప్పట్లేదు కదా, నువ్వు చేయట్లే కదా, ఏం చేయాలి మరి? వాళ్ళు చచ్చిపోతున్నారు కదా, 80 మందికి పైన ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినారు కదా. నువ్వు మన 11 కోట్లు ఖర్చు పెట్టినాడు గద్దర వార్డులకి, ₹1 కోటి ఖర్చు పెట్టి ఆ లలిత కళా తోరణమో లేకపోతే రవీంద్ర భారతిలోని చేసి
మిగతా 10 కోట్లు ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా. దుబారా ఖర్చులు చేస్తూనే ఉండాలా, ఫ్లైట్లలో తిరగాల, ఢిల్లీకి పోవాలా, అటు పోవాలా, ఇటు ఈ పనికిమాల ఖర్చులని పెట్టొచ్చు. వీళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? ఏమనంటే కేసీఆర్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయి. అరే ఇంకెంతకాలం చెప్తారు? 2.5 సంవత్సరాలు అయింది. ఆయన తప్పు చేసిండని ప్రజలు ఇంకా భావించారు కాబట్టే ఇంకా పార్టీలు వేస్తలేదు. అర్థమవుతుంది కదా మీకు కూడా.